వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా మనకు ఇవాళ ఈవినింగ్ అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. వాటికి సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలన్న దాని రిలేటెడ్గా ఇవాళ వీడియోలో నేనైతే చూపిస్తాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే రిజల్ట్స్ రాగానే ఆల్రెడీ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో నేను లింక్ అయితే పే చేసేసాను. ఎందుకంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో వీడియోస్ చేయడానికి అయితే రెడీగా ఉండదు, సో అప్పుడు డిలే అయితే అవుతుంది. సో ఆల్రెడీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు అయితే రిజల్ట్స్ అప్పుడే చెక్ చేసుకొని ఉంటారు. సో అగైన్ వెబ్సైట్ ఏది ఎలా చూడాలన్నది కూడా మనం ఒకసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది ఏపీ పీజీ సెట్ 2025 రిలేటెడ్గా అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజల్ట్స్ అలానే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని అయితే ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్గా ఏంటి అంటే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీ సెట్ రిలేటెడ్గా హాల్ టికెట్ నెంబర్, అలానే డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పీజీ సెట్కి సంబంధించి మీకు ర్యాంక్ ఎంత వచ్చింది అన్నది ఆ యొక్క ర్యాంక్ కార్డులో మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అలానే మనకు రిజల్ట్స్ అని ఉంది కదా, రిజల్ట్స్ అంటే మీకు ఏదైతే సబ్జెక్ట్ వైజ్ కానీ లేదంటే మనకు సబ్జెక్ట్స్లో పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటాయి కదా, ఆ పార్ట్ సి రిలేటెడ్గా దాంట్లో రిలేటెడ్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది మీరు యొక్క రిజల్ట్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఈ రెండు ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్ మీకు క్లిక్ చేయగానే మీకు ఎక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి క్లియర్ డీటెయిల్డ్గా అయితే అక్కడైతే ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డులో మీకు కౌన్సిలింగ్కి కానీ ఫర్దర్గా యూజ్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా ర్యాంక్ కార్డ్ యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి కూడా మనకు జూలైలో అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అన్న దాని గురించి కూడా నేను కమింగ్ వీడియోలో మాట్లాడతాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే మనకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను క్విక్గా రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందులో థ్రెడ్స్ కానీ లూప్స్ కానీ అలానే మనకు కామెంట్స్ మల్టిపుల్ ఉంటాయి కాబట్టి మేబీ మీ ఇంపార్టెంట్ కామెంట్ని నేను ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. సో అది ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా నేను అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తాను. సో కౌన్సిలింగ్కి గుర్తుపెట్టుకోండి, మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మన ఛానల్లో వచ్చే A to Z వీడియోస్ మీకు యూజ్ అవుతాయి. అగైన్ నేను పిన్ పాయింట్గా చెప్తున్నా, 2021లో పీజీ సెట్ సపరేట్గా ఏపీలో స్టార్ట్ చేసినప్పుడు మన ఛానల్లోనే ఫస్ట్ వీడియోస్ అయితే చేసాం. సో మనకి ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా ఐడియా ఉంది కాబట్టి కమింగ్ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.